చాలా మందికి సమాచార హక్కు అని ఒక హక్కు ఉంటుందని గూడా తెలీదు సార్. అవును. గ్రామీణ ప్రాంతాల్లో గాని చాలా వరకు అవును. తెలీదు. అవును. సో, ఈ హక్కుని ఎలా వినియోగించుకోవాలి సార్? మనం ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో పౌరులుగా భావి భారతదేశాన్ని ఒక ఆదర్శవంత దేశంగా, అభివృద్ధివంతమైన దేశం అసమానతలను రూపుమాపడంలో గానీ, ఆర్థికంగా అన్ని రంగాల్లో, సామాజిక రంగాల్లో దేశం పురోగతి చెందాలంటే ప్రతి పౌరుడిది ఒక బాధ్యత అనేది మనం గుర్తుంచుకోవాలి. మన బాధ్యత. మనం ప్రతి పౌరుడు ఓటు హక్కును ఏ విధంగా అయితే వినియోగించుకుంటున్నామో, అదే తరహాలో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం మనకుంది. ఆ అవసరం ఏందంటే చాలామంది సమాచార హక్కు చట్టం సపోజ్‌గా మన తల్లిదండ్రుల భూములుంటాయి. మన తాతల ముత్తాతల భూములుంటాయి. వందల ఎకరాలు. అవి సాగు చేసుకుంటూనే వస్తూ ఉంటాం. కానీ దాన్ని సంబంధించిన పట్టాలు గావచ్చు, పానీలు గావచ్చు, కొంత నిరక్షరాస్యులు ఉండొచ్చు మన తాతలు ముత్తాతలు. లేకపోతే కొంత అవగాహన రాహిత్యం లోపం ఉండొచ్చు. కానీ అవి అలాగనే నష్టం జరుగుతూ ఉంటది. కానీ మనకు పక్కనున్న ఇంకో అవగాహన ఉండి కొంత సమాజం పట్ల ఉన్నవాడు మన భూముల్ని మనకు తెలవకుండా పక్క వాళ్ళ పేర్ల మీద పట్టాలు చేపిస్తారు. అప్పుడు మనకేముంటది? ఏదైనా ప్రభుత్వం కొత్త స్కీమో, ప్రభుత్వం ఏదైనా చేపట్టినప్పుడు మీకు పట్టాలుంటేనే మీరు ఈ లబ్ధిదారులుగా ఈ ప్రయోజనాలు పొందడానికి అర్హులని చెప్తారు. ఆ క్రమంలో మనం ఏం చేస్తాం? తహసీల్దార్ కార్యాలయానికి ఎదుగుతాం. పలాని సర్వే నెంబర్‌లో మా తాతకు 30 ఎకరాలో, 10 ఎకరాలో, 20 ఎకరాలు ఉందని మనం అడుగుతాం. అట్లాంటివి ఏం లేవు. మీ పేరు మీద భూములే లేవు, పానుల్లో లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తారు. అప్పుడు తాతల ముత్తాతల కాలం నుండి మేము సాగు చేస్తున్నాం. ఫీల్డ్ మీద కబ్జాలో మేము సాగులో ఉన్నాం. మీరు హ్మ్. ఎవరికైనా ఎంక్వైరీ చేయండి, ఏదైనా చేయండి అని మనం అడిగినప్పుడు సంబంధించిన కార్యాలయ యంత్రాంగం పరంగా అప్పుడు ఆర్‌టీఐ పలాని ఎల్లయ్య అనే వ్యక్తి ఏ సంవత్సరం నుండి ఈ భూమి మీద ఆ పట్టా మార్పిడి జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనే అంశాన్ని సమాచార హక్కు చట్టం గురించి అడిగి తెలుసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అది ఎప్పుడు గుర్తొస్తుంది ఈయనకు యాక్ట్ గురించి? మనకి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, లేకపోతే దాని యొక్క ప్రాముఖ్యత మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మీడియా సంస్థలు కానీ, మన తెలుగు ప్రభ సంస్థ లాంటి అనేక సంస్థలు ఇవాళ సమాచార హక్కు చట్టం గురించి కావచ్చు, ఓటు హక్కు గురించి కావచ్చు, వినియోగదారుడి హక్కు చట్టం గురించి కావచ్చు, మరి చెడు వ్యసనాలు కానీ, మద్యపానాలు కానీ, మారక ద్రవ్యాలను రూపుమాపడం కోసం కావచ్చు, అనేక అంశాల కోసం ఇవాళ కొత్త కొత్త చట్టాలు, బాల్య వివాహాలను అరికట్టడం కానీ అనేక అంశాలు ఇవాళ వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల్లో కానీ, అదేవిధంగా సామాజిక కార్యకర్తలుగా, సామాజిక బాధ్యతలుగా, దేశ పౌరులుగా మనం కూడా సాటి మనిషిని ఉన్న వాస్తవాలను, ఉన్న చట్టాలను, హక్కులను మనం సద్వినియోగం చేసుకొని అవి ప్రయోజకరులుగా ఉండే విధంగా మనం దాన్ని చైతన్యపరచాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చట్టం పట్ల అవగాహన కలిగి ఉండడం అది మన కర్తవ్యం, మన బాధ్యతగా భావించాలి. సార్, ప్రాథమిక హక్కు అంటే ప్రతి ఒక్కరు, ప్రతి అవును. సామాన్యులకు కూడా వర్తించే హక్కు. సో, యెస్. ఆస్తి హక్కు స్టార్టింగ్‌లో ప్రాథమిక హక్కులో ఉండేది. అవును. హక్కులో భాగంగా. యెస్. యెస్. ఎందుకు సార్ రిమూవ్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు మొత్తానికే తొలగించారా? లేదా అట్లా ఏముండదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు సమాచార హక్కు అంటే చట్టం ఇప్పుడు ఉంది. అదే ఆ! నాకర్థమైందండి. సమాచార హక్కు చట్టం ఉంది. దాన్ని రిలేటెడ్‌గా ఆన్సర్ చెప్తున్నాను. సమాచార హక్కు చట్టం ఉంది. చట్టంలో అన్ని అంశాలు పొందుపరిచారు. పొరపాట్లు గాని, తప్పిదాలు గాని ఏవైనా చేస్తే నేరుగా ఆ అధికారి మీద చర్య తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో పొందుపరచలే. హ్మ్. 25,000 ఏముంటదండి? వాడు చేసేది కోట్ల స్కాము. 25,000 పెనాల్టీ ఒక చిన్న అమౌంట్. తనకు లెక్కే కాదు. లెక్కే కాదు. ఆ కాంట్రాక్టర్‌తో కొల్యూడ్ అవుతే. హ్మ్. సో, పెనాల్టీతో వారిలో మార్పు గాని, వారిలో చలనం అనేది రాదని నేను భావిస్తున్నాను. నేను చేసిన అనుభవాలతో చెప్తున్నా. అలాంటి క్రమంలో మనం ఏం చేయాలి? వారు చేసిన తప్పిదాలను, వారు చేసిన మిస్టేక్స్‌ను ఇమ్మీడియేట్‌లీ కమిషనర్స్‌కు చర్యలు తీసుకునే పవర్స్ ఇవ్వాలి. అది లేదిక్కడ. రెండోది, ఇప్పుడు ఏ అంశాన్నైనా, ఏ చట్టాలైనా అది అమలు చేస్తున్న క్రమంలో ప్రజలకు రిలేటెడ్‌గా ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఎంతవరకు దానివల్ల ఎఫెక్ట్ ఉందనేది శాసనాలు తయారు చేస్తాం. పార్లమెంట్‌లో చట్టాలు తయారు చేస్తారు. తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ ఈ 3 విధానాలనేది ఉంటది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు శాసనాలు తయారు చేస్తారు. అది అసెంబ్లీలో
తర్వాత లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, పరిపాలన, జ్యుడిషియరీ. తర్వాత జ్యుడిషియరీ. ఈ యంత్రాంగంలో జరుగుతూ ఉంటది. పాలకులు చేసే శాసనాలను పరిపాలనలో అధికారులు అమలు చేయడంలో తప్పిదాలు జరిగితే మనం ఇమ్మీడియట్లీ జ్యుడిషియరీకి పోతాం. ఇది కాదు, ఇది వ్యవస్థకు వ్యతిరేకంగా. వ్యతిరేకంగా ఉంది, దీని మూలాలు ఇలా ఉన్నాయి, ఇది మోడిఫై, ఇది జరగాలి, ఇది జరగాలి అనేది. అట్లా ప్రాథమిక హక్కులో ఉండాల్సిన చట్టాలు కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, హక్కులకు రిలేటెడ్గా అప్పుడున్న పరిస్థితుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇలా మోడిఫై చేసుకొని దాన్ని మరో రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్టీఐ యాక్ట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటండి? ఆర్టీఐ యాక్ట్ వల్ల సమాజంలో జరుగుతున్న తప్పిదాలు కానీ సక్రమమైన మార్గంలో జరగాల్సింది అక్రమ మార్గంలో జరిగితే అరికట్టవచ్చు. అవినీతి నిర్మూలనకు దోహదపడుతుంది. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా సార్? ఉంటాయి కొన్ని, ఎక్కడో ఒకటి ఉంటుందండి. వ్యవస్థ అన్నప్పుడు ఒడిదుడుగులు అనేది ఉండకుండా ఉండదు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని చాకచక్యంగా ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దాన్ని అర్థం చేసుకొని మరొక రూపంలో అధికారులను భరతం బట్టి కప్పిపుచ్చుకోవడానికి కూడా దాన్ని చేసుకుంటున్నారు. సమాచారానికి సంబంధించిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తేనే అవినీతి పరుడు అని మన అధికారులకు చెప్పడానికి స్కోప్ ఉంటుంది. వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుకున్నప్పుడు వాడు మనం ఇక తన రాజమార్గాలు రాజభోగాలే అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అంశాల్లో ప్రయోజనాలు చేకూర్చిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా అధికారులు కూడా తప్పిదాలు చేయాలన్నా, పక్కదోవ పట్టాలన్నా, లేకపోతే వ్యవస్థని దుర్వినియోగం చేయాలన్నా, వ్యవస్థలో ఉన్న ధనాన్ని కానీ వ్యవస్థ యొక్క ప్రయోజనాలను పక్కదోవ పట్టియడానికి అధికారులను ఒక మార్గంలో ఉంచడానికి కూడా సమాచార హక్కు చట్టం ఎంతోగానో దోహదపడుతుంది. అలాంటి విషయాల్లోనే ఇలా అనేక ఉపాధి హామీలో కానీ, వివిధ సంక్షేమ పథకాల్లో కానీ, ప్రభుత్వంలో కానీ, బడ్జెట్లో కానీ ఏ చిన్న తప్పిదాలు జరిగినా, ఏ చట్టాలు జరిగినా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసుకొని ఇవాళ ప్రజా ప్రయోజనం కోసం పాటుపడడానికి సమాచార హక్కు చట్టం ఎంతగానో దోహదపడుతుంది. ఉదాహరణకు మన జర్నలిస్టు సోదరులే అనుకోండి, ఒక ప్రాంతంలో జరుగుతున్న స్కీమ్స్ గురించి కానీ, ఒక స్టోరీస్ కానీ ఏదైనా తయారు చేయాలంటే ఆ సంబంధించిన శాఖ రిలేటెడ్ ఆ పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆ అధ్యయనాన్ని సమాజాన్ని వెలుగులోకి చూపించడానికి అవకాశం దొరుకుతుంది. జర్నల్ రూపంలో రాసి వాళ్ళు సమాజానికి అందిస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ వచ్చిందనుకో, ఆ స్కీమ్ యొక్క విధి విధానాలు ఏంది, దాని ప్రయోజనాలు ఏంది, చాలా మంది జర్నలిస్టులకు అవగాహన ఉండదు. అది సమాచార హక్కు చట్టం ద్వారా పొంది ఇది ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ బడ్జెట్ ఏంది, ఇప్పుడు అంటే అన్నీ అప్పటికెప్పుడు మనకు వెబ్సైట్లో, ఆన్లైన్లో, క్యాబినెట్ సమావేశంలో జరిగిన తర్వాత వెంటనే ప్రెస్ మీడియాల ద్వారా వెల్లడిస్తున్నారు, తెలియపరుస్తున్నారు. కొన్ని విషయాలు తెలియని కూడా అరకొర సమాచారం అలా రహస్యంగా ఉంటే వాటిని కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఆయా రిలేటెడ్ శాఖకు మనం దరఖాస్తు పెట్టుకొని సమాచారం పొందడానికి అవకాశం ఉంటుందండి. సో వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేటివ్, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎందుకు, ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రతి సామాన్యుడు కూడా దీన్ని వాడుకోవచ్చా అని ఇలాంటి చాలా విషయాల గురించి కూడా ఇప్పుడు మన వ్యూవర్స్ కి ఒక అవగాహన వచ్చింది. సో ఇంకా ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేయాలంటూ కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకా మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.